టీమిండియా మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప ఆసియా కప్ 2025 కోసం ఎంపికైన జట్టులో బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ లేకపోవడాన్ని విచిత్రమని అభివర్ణించారు. గతంలో టీ20 ప్రపంచ కప్ విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించారని ఉతప్ప గుర్తుచేశారు. అందుకే 15 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం దక్కాలని ఆయన అన్నారు. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత క్రికెట్ వర్గాల్లో ఊహించని చర్చ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప ఈ నిర్ణయాన్ని విచిత్రమని అభివర్ణించారు. ఉతప్ప ట్విట్టర్లో టీ20 ప్రపంచ కప్కు ఇంకా 18 టీ20 మ్యాచ్లు ఉన్నాయని, అలాంటి సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్కు జట్టులో చోటు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. శ్రేయస్కు అతని గైర్హాజరీకి గల కారణాన్ని బీసీసీఐ తెలియజేసి ఉంటుందని ఆశిస్తున్నానని ఉతప్ప తెలిపారు. మరో మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా తన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయంపై మాట్లాడారు. శ్రేయస్ పేరు రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చోప్రా అన్నారు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా శ్రేయస్ పేరు లేదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తుది జట్టులో అతన్ని తీసుకోకపోవడం అర్థం చేసుకోదగినదే. ఎందుకంటే శివం దూబే, రింకు సింగ్ వంటి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు అవకాశం ఇచ్చారు. అయితే రిజర్వ్ ప్లేయర్లలో ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. శ్రేయస్కు కూడా ఒక స్థానం కల్పించవచ్చు కదా. అతని పేరు అందులో కూడా లేకపోవడం సరైన సంకేతం కాదు. అతని టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత లేదు అని చోప్రా వ్యాఖ్యానించారు.